The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సార్ 'బేబీ' అది అవార్డ్స్ వస్తూనే ఉంది. సినిమాస్ హిట్ కొట్టినప్పటి నుంచి, రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం యాహ్! కదా! సో, నిన్నటికి కూడా ఒక సూపర్ ఎక్సలెంట్ 71 అవార్డ్ వచ్చేసింది. అవునండి. అవును. మీరు రాసిన పాటకి. అవునండి. అవును. అవన్నీ అది ముందు పక్కకు పెడితే, హ్మ్. సార్ 'కోయిలా కోయిలా' వెళ్ళట్లేదు సార్. థాంక్ యూ అండి. అసలా లవ్ సాంగ్ అంటే యాహ్! ఈ అసలా అది ఇంక మనం మర్చిపోక్కర్లేదు. యాహ్! ఆ మైండ్‌లో నుంచి, హార్ట్‌లో నుంచి ఎళ్ళవు. 'కోయిలా కోయిలా' సాంగ్ ఏంటి సార్ అంత ఎక్సలెంట్‌గా రాసారు. ప్రతి చోట వస్తుందండి బాగా. కదా! నిజంగానే కూస్తుంది. యెస్. అది ఇక్కడ, అక్కడ, ఎక్కడ లేదు. అంటే మన భాష రాలేని స్టేట్స్ వాళ్ళు కూడా అవునవును. అది హమ్ చేస్తున్నారు. అది అవునండి. ఇన్‌స్టాలో అవును. రీల్స్ చేస్తున్నారు. అవును. వెరీ హ్యాపీ. కదా! యెస్. ఫస్ట్ ఒక 3, 4 లైన్స్ పాడరా? చక్కనైన చిక్కనైన చుక్కలంటి కోయిల, చక్కర్లంటి ముక్కర్లంటి ఉక్కర్లంటి కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిల, జక్కనైన చెక్కలెన్ని చిక్కులున్న కోయిల, కోయిల ఓయ్ కోయిల, అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్దరేమో వాలదు, కోయిల ఓయ్ కోయిల, కోయిల ఓయ్ కోయిల, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దాచమంటే చిన్ని గుండె చాలదు, కోయిల ఓయ్ కోయిలా. సార్ అసలా ఈ లైన్స్ ఎలా వచ్చాయి? ఆ థాట్ ఎలా వచ్చింది? ఈ లైన్స్ ఎలా పుట్టాయి నాకు కావాలి సార్. అంటే ఒక మంచి లవ్ సాంగ్ చేద్దాం అనుకునేటప్పుడు మే ట్యూన్ మీటర్ ఏమో మంచి రెట్రోగా ఉంది. సిట్యుయేషన్ ఏమో వేరే కైండ్‌లో ఉంది. సో, ఎలాగరా బాబు! ఇది అసలు ఫస్ట్ రాయాలంటే ఎలా రాయాలని ఆలోచనొచ్చింది. సరే ఫస్ట్ దీనికి ఏదైనా ఒక మంచి మీటర్ ఫిక్స్ చేద్దాం అని చెప్పి కోయిల్ అనేది ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత యాక్చువల్లీ అక్కడేమో ఒక మర్డర్ మిస్టరీ ఈ కైండ్‌లో వెళ్తది సబ్జెక్టు. అలాగని ఆ సబ్జెక్ట్ ఇందులో రాస్తే పాట జనాలు రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఓన్ కాదు కదా! అవును. వాళ్ళకి ఓన్ ఎప్పుడు లవ్వో, సాడో, ఇంకోటో ఎమోషనో, మోటివేషనో ఓన్ చేసుకుంటారు తప్ప, ఈ మిస్టరీ దాన్ని ఓన్ చేసుకోలేరు. సో, మళ్ళీ నేను అన్ని రీరైట్ ఆలోచించి, సరే దీన్ని ఒక మంచి లవ్ సాంగ్‌లా ట్రీట్ చేద్దాం. చేసిన తర్వాత అది వీళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళు దీంట్లో ఒక అమ్మాయిని ఫస్ట్‌లో అమ్మాయి ఇవన్నీ లేరు. అది వేరే జానర్‌లో ఉంది. కథ అనుకున్నప్పుడు. సో, మళ్ళీ పాటంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇలాగ డీల్ చేసి, మళ్ళీ ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రోవర్ట్ ఇలా పెట్టి అలాగా ప్లాన్ చేశారన్నమాట. అబ్బా! మొత్తానికి స్టోరీనే పాట మార్చేసింది. యాహ్! డెఫినెట్‌గా. సురేష్ సార్ అయ్యయ్యో! యాహ్! యాక్చువల్లీ ఒక డైరెక్టర్ ఒక కథ అనుకున్న తర్వాత యాహ్! లైన్స్‌ని మార్చడం, సాంగ్‌ని మార్చడం మహా కష్టం. వేరే దాంట్లో ఇది పెట్టుకుందాం. దీనికి ఇది కావాలి అని అనుకుంటారు. యాహ్! కానీ పాపం వాళ్ళు స్టోరీనే మార్చే విధంగా చేసేసుకున్నారు. యాహ్! కదా! అవునండి. అవును. నిజంగానే అది ఒక రెట్రో అండ్ ఒక అవునండి. యెస్. మిస్టరీ మిక్స్. మనం పాత సాంగ్స్‌లో చూసుకుంటే అది కొంచెం మళ్ళీ భలే బీట్ ఉంటది. అవును. 'యూరెకా సకమికా' ఆ! ఈ కైండ్‌లో యెస్. ఉంటది. యెస్. ఆ ఫార్మాట్ లాగా భలే వచ్చిందండి. అవును సార్. అంటే మీరు మీరు అనుకునేటప్పుడు ఈ ఫార్మాట్‌లో తీసుకెళ్ళాలని అనుకున్నారా? అంటే ఫస్ట్ అనుకోవడమే రెట్రో కైండ్‌లో ఉండాలని అనుకున్నాము. దాని ద్వారానే ఆ కారు సెటప్ అంతా కూడా రెట్రో అప్పుడు తరంలో వాడే అన్నీ ప్లాన్ చేశారన్నమాట. అవునవును. యాహ్! అంటే మనం రెట్రో అనుకునేటప్పుడు మనం డ్రెస్సింగ్‌ని రెట్రో స్టైల్ చేయొచ్చు. అవును. లొకేషన్‌ని రెట్రో యాహ్! చేయొచ్చు. యూజ్ చేసే థింగ్స్ ఆర్ట్ అవును. అంతా కూడా రెట్రో స్టైల్ చేయొచ్చు. అవును. సార్ మ్యూజిక్‌ని, పాటను కూడా రెట్రో చేయొచ్చా? రెట్రో చేయొచ్చండి. చేసేసారు. చేసేయొచ్చు. ఆ మ్యాజిక్ మీలో ఉంది. యాహ్! కదా! యెస్. 'బేబీ' ఇది లవ్ ది ఒక సాడ్ అండ్ ఎమోషనల్ సాంగ్. యాహ్! అంటే బ్రేకప్ అని నేను అనను గానీ, ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి హార్ట్‌కి టచ్ అయ్యే ఫీల్ ఉండే ఒక బ్యూటిఫుల్ సాంగ్ యెస్ అండి. కదా! ఒక ఫ్యూ లైన్స్ పాడండి. ఆ తర్వాత అడుగుతాను. హ్మ్. ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా నీ ప్రేమలో జీవిస్తున్నా ఆశకి ఇవ్వాళే ఆయువు పోసావే కొత్తగా నా బ్రతుకే తీపిని చేసావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే. సూపర్బ్! కానీ అంటే బాగా రాసారు సార్.
లైక్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు. హ్మ్. అంటే అది నిజంగానే ముద్దుకి గుర్తుగా అనేటప్పుడు అమ్మాయి పబ్‌లో డ్రింక్ చేసి ఓవర్‌గా యాహ్! డ్రింక్ చేసి కిస్ చేయడం. యాహ్! అంటే మీరు స్టోరీ నరేట్ చేసేటప్పుడే లైన్స్ పిక్ చేసుకున్నారా? అంటే ఏం లేదండి. యాక్చువల్‌గా ఫస్ట్ ఇది ట్యూన్ దశలో ఉన్నప్పుడు ఆ ట్యూన్ మీటర్ ఎలాగ ఫిక్స్ అవుతుంది. అసలు మనం అన్న జడ్జిమెంట్ కోసము సాయిరాజ్ గారు ఒక రైటర్ ఉంటే బావుంటది దీనికి. నాకు జడ్జిమెంట్ ట్యూన్ జడ్జిమెంట్ కోసమని అన్నారన్నమాట. హ్మ్. అప్పుడు విజయ్ గారు నాకు ఇలా ఇలా ఉంది సినిమా ఉంది. అంటే లేదు సాయిరాజ్ గారు నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా కలిసాను డార్లింగ్ అది ఇది అని. నేను విజయ్‌తో అంటే అయితే ట్యూన్ పంపిస్తాను. వాళ్ళ మీటర్ సెట్టింగ్ ఎలా ఉంటదనేది నువ్వేమైనా రఫ్‌గా లిరిక్స్ ఏమైనా రాయగలవా? ఒకసారి ట్రై చేద్దాము అని అన్నాడు. దానికి రఫ్ అని కాదు. నువ్వు ప్రాపర్ కథ చెప్పేసేయి. నేను ప్రాపర్‌గా లిరిక్స్ రాసేస్తా. తర్వాత ఏం జరుగుద్దో తర్వాత చూద్దాం అని జెప్పేసి నేను మనోడి దగ్గర మొత్తం నేరేషన్ తీసుకున్నాను. పల్లవి వరకు పంపించారు. పల్లవే వాళ్ళకి కావాలి బేసిక్‌గా. సరే అని జెప్పేసి ఆల్రెడీ నైట్ 11 ఎంతో అయింది. హ్మ్. ఇదేమో మార్నింగే ఇవ్వాలి విజయ్. ఓహ్! నాకు వేరే వర్క్స్ రకరకాలుగున్నాయి. సో, ఏం జేయాలని జెప్పేసి ఒక 1 అవర్, 1 ½ అవర్ కూర్చొని దాని మీద రాసేసి నైటే పంపించేసాను. హ్మ్. సరే పల్లవి ప్రాపర్‌గా వచ్చేసింది కదా! అని నేను అనుకోని పంపించేసా. తర్వాత వాళ్ళు మళ్ళీ అది చూసుకొని, ఇది చూసుకొని ట్యూన్ ఓకే అయిపోయిందా లేదా అని ఫోను చేసాడు. తర్వాత అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చరణాలకి తర్వాత మళ్ళీ కాలొచ్చిందన్నమాట. ఏవండీ మనం దీనికి చరణాలు కూడా రాస్తున్నాము. ఇదే పల్లవి కంటిన్యూ చేసేద్దామని అప్పుడు ఓహో! దానికి 20 డేస్ టైం పట్టింది. చరణాలు రాయడానికి ఎక్కువ టైం పట్టింది. అంటే ఎట్లా అంటే చాలా సెన్సిటివ్ సిట్యుయేషన్ అండి అది. అంటే ఎవ్వరి క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకూడదు. ఆ ఎమోషన్ మ్యాచ్ అవ్వాలి. ఆడియన్ ఏమో అదొక సర్ప్రైజింగ్‌గా ఫీల్ అవ్వాలి. సో, ఇక్కడ ఎమోషన్ వేరు, అక్కడ ఎమోషన్ వేరు. సో, ఇవన్నీ మేనేజ్ చేయాలి. అందువల్ల నాకు టఫ్ అయిందండి ఇది. కానీ ఎంత ఇది టఫా? ఇది ట్రూయే టఫే ఒప్పుకుంటాం. యాహ్! బికాజ్ నైట్ 11:00కి చెప్పి యాహ్! మార్నింగ్‌కి ఇచ్చేయాలి అంటే నైట్ పడుకున్నారా? లేదండి. అంటే ఈ పల్లవి వరకు 1 ½ అవర్‌లో రాసేసాను. రాసి ఇచ్చేసి నేను నా పని నేను చేసుకున్నానింక. ఈ చరణాలకు మాత్రం ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే తర్వాత మళ్ళీ ప్రాపర్‌గా రీరైట్ చేసి, అది చేసి ఎలా చేయాలని. బాయ్ బాయ్. అందులో హ్మ్. ఒక లైన్ ఉంటదండి. 'మన కథ లాంటి మరో కథ చరిత్రలో ఉండదంటదని.' ఆ లైను సాయిరాజ్ గారికి బాగా ఇష్టం అనమాట. సో, అక్కడి నుంచి సరే ఈ ఈ ఈ వ్యక్తి నాకు స్వెట్ అవుతాడని ఆయన నమ్మారు. ఆ నమ్మకం వల్ల ఒక పాట కాస్త 5 పాటలు, 2 బిట్ సాంగ్స్ అలాగా ఆహ్, రాయిపిచ్చుకున్నారాయన. మొత్తం ఎన్ని రాసారండి అసలు? 5 సాంగ్స్, 2 బిట్ సాంగ్స్. అంటే ఓవరాల్‌గా 7 యాహ్! ఓవరాల్‌గా 7 అనుకోవచ్చు. 'బేబీలో'. యాహ్! ఓహ్ మై గాడ్! సూపర్ అండి. అంటే నిజంగా ఒక అంటే ఒక లిరిక్స్ రైటర్‌కి ఎలాంటి టాస్క్‌లుంటాయి బేసిక్‌గా? ఇది చాలా టఫ్ ఉంటాయండి. అంటే లిరిక్స్ రాయడం అంత ఈజీ కాదని ఒకసారి త్రివిక్రమ్ గారే అన్నారు. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక సినిమాకి ఫుల్ సాంగ్స్ రాశారు. రాసినప్పుడు లి ఏవైనా ముట్టుకోవచ్చు కానీ లిరిక్స్ మాత్రం ముట్టుకోకూడదని ఎందుకంటే ఆయనకి ఎంత విద్వత్తు ఉంటది. సో, లిరిక్స్ రైటింగ్ టఫ్. ఎందుకంటే ఒక రకమైన మీటర్ ఉంటది ట్యూన్‌కి. అంటే బౌండరీస్ మాకు లిమిటేషన్ ఉంటదనమాట. ఈ బౌండరీలోనే చెప్పాలి. ఓ పక్క సిట్యుయేషన్ కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. డైరెక్టర్ థాట్స్ వేరుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ థాట్స్ వేరుంటాయి. వీళ్ళిద్దరికి మేనేజ్ చేయాలి. అమ్మో! ఈళ్ళ ముద్ర కాకుండా మళ్ళీ ప్రొడ్యూసర్ గారి థాట్స్ వేరుండొచ్చు ఒక్కోసారి. సో, ఈళ్ళ ముగ్గురికి మేనేజ్ చేయాలి. ట్యూన్‌లో పడాలి. అట్ ద సేమ్ టైమ్ నాకు నాకో స్టైల్ ఉండాలి కాబట్టి ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలాగా నేను నేను చూసుకోవాలి. సో, ఇదంతా పెద్ద మహాసముద్రమే చాలా టాస్క్ అండి. కదా! అంటే యాహ్! స్టెప్ బై స్టెప్ ఇక్కడ డైరెక్టర్‌ని, మ్యూజిక్ డైరెక్టర్‌ని, అటు ఆడియన్స్‌ని, ఇటు ఎమోషన్‌ని యాహ్! అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లిరిక్స్ రాయాలి. రాయాలి. ఓకే. అంటే ఏ కైండ్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయంటారు? బౌండరీ అంటే ఇప్పుడు తన్ననన్న, 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 తన్న. మనం ఇంకోటేదో చెప్దామంటే అక్కడ పట్టదు. ఆ లెంగ్త్‌లోనే పెట్టాలి. ఓహ్! మీకొక ఏ హాఫ్ అన్ అవర్ కథ కూడా లేదా 1 అవర్ కథ అయినా కూడా మీకుండే మీటర్ ఎంత 5 మినిట్స్ మీటర్ ఉంటది. 5 మినిట్స్ మీటర్‌లో 2 మినిట్స్ బీజీఎమ్స్‌కి పోయినా 3 మీటర్స్‌లోనే నేను మొత్తం కథంతా రాయాలి. ఓహ్ మై గాడ్! సో, డైలాగ్‌కి వేరు. డైలాగ్స్ అనేది మీటర్ ఉండదు. ఎలాగైనా రాసుకోవచ్చు. అది ఎమోషన్ కదా! ఎంతైనా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి అలా కుదరదు. ఓకే.